మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అనుదిన దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు అపొస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతికి పౌలు తన జీవితంలో ఉన్నటువంటి అనుభవాన్ని చెబుతున్నాడు. ఈరోజు మనతో దేవుడు మాట్లాడే విషయం, దేనికై నీ పోరాటం, నువ్వు దేనికి పోరాడుతున్నావు, దేని కొరకు నీ పోరాటం. ఎందుకంటే ఈ లోకల్ అనేక మంది అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, మన దేశానికి స్వతంత్రం రావడానికే మహాత్మా గాంధీ గారు ఒక పోరాటం, ఉప్పు సత్యాగ్రహం అనే పోరాటం చేశారు. అలాగా దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వారికి కలిగిన భూముల కోసం పోరాటం చేసేవారు ఎప్పటికీ ఉన్నారు. వారికి వచ్చే పాస్తుల కోసం పోరాటాలు చేసేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వారు నమ్మినటువంటి ఆచారాలు, పద్ధతులు, నియమాలను గురించి పోరాటాలు చేసేటువంటి వారు ఉన్నారు. సిద్ధాంతాల గురించి పోరాటాలు చేసేటువంటి వారు ఈ లోకంలో మనకున్నారు. అయితే దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా, క్రైస్తవులుగా, క్రీస్తుని కలిగినటువంటి వారిగా మన పోరాటం దేని కొరకు? ఈరోజు నీవు దేని కొరకు పోరాటం చేస్తున్నావు? పౌలు అంటున్నాడు, నేను విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడి తిని. 3 విషయాలు పౌలు మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఈరోజు. అవి ఏంటంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం నేను పోరాడాను. నిజంగా ఈరోజు మన పోరాటం ఏమై ఉండాలో తెలుసా? విశ్వాస సంబంధమైనటువంటిదై ఉండాలి. నువ్వు పోరాడే పోరాటం దేనికి పోరాడాలి? డబ్బు కోసం కాదు, ఆస్తుల కోసం కాదు, భూముల కోసం కాదు, పగ పంతాల కోసం పోరాటాలు కాదు. మనం పోరాడవలసింది విశ్వాస సంబంధమైన పోరాటం. ఈరోజు మన జీవితంలో మనకు ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఈరోజు విశ్వాసమైన పోరాటం పోరాడుతున్నాం? అటు విశ్వాసం కలిగిన జీవితాలు మనం బ్రతుకుతున్నాం? ఆలోచించాలి. విశ్వాసం మన జీవితమే మన పోరాటమై ఉండాలి. విశ్వాసంతో మనం బ్రతకాలి. రెండోదిగా నిత్య జీవం కొరకు మనం పోరాడాలి. నిత్య జీవం కొరకు నిత్యం చేపట్టుము అన్నాడు పౌలు. నిత్య జీవం కొరకు మనం పోరాడేవారిగా ఉండాలి, పోరాటం చేయాలి. మూడవదిగా దాన్ని పొందుకోవడానికి అనేకులైతే సాక్షులుగా ఉండాలి అంట. అంటే మన విశ్వాసమైన జీవితం జీవించడానికి పోరాటం చేయాలి. నిత్య జీవం పొందుకోవడానికి అంటే పరలోకం వెళ్ళడానికి దానికి మనం పోరాటం చేయాలి. దానికి మనం పోరాడాలి, దాని కొరకు ప్రయాసపడాలి, దాని కొరకు కష్టపడాలి. ఈరోజు వీటిని పక్కన పెట్టి వీటి కోసము, అల్పమైన వాటి కోసం, ఎన్నిక లేని వాటి కోసం, గతించిపోయే వాటి కోసం మనుషులు పోరాటం చేస్తున్నారు. ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా, ఆత్మీయులుగా, దయచేసి పౌలు ద్వారా మాట్లాడుతున్న విషయం, నీ పోరాటం దేని కొరకు పోరాడుతున్నావు? ఎందుకంటే ఎన్నిక లేని వాటి కొరకు పోరాటం చేయకు. ఈ రోజు నుండి రేపు గతించిపోయే వాటి కోసం పోరాటాలు చేయకు. అవన్నీ కూడా గతించిపోయి, విశ్వాస సంబంధమైన పోరాటం ఎన్నడూ గతించదు. నిత్య జీవం గురించిన పోరాటం నిత్య జీవంలోకి తీసుకువెళ్తుంది. అక్కడికి వెళ్ళేంత వరకు ఈ పోరాటం ఆగకూడదు. క్రీస్తు నిమిత్తం, క్రీస్తు కొరకు, ఆయన వాక్యము కొరకు, ఆయనలో జీవించుట కొరకు, ఆయనకు మహిమకరంగా ఉండుట కొరకు నీ పోరాటం ఉందా లేదా ఒకసారి ఆలోచిద్దాం. కనుక ఈరోజు నీ పట్టుదల, నీ పోరాటం వీటి కొరకు ఉండాలి. వేటి కొరకు నువ్వు పోరాడుతున్నావు, వేటి కొరకు ఆలోచిస్తున్నావు, వేటి కొరకు నువ్వు ఉంటున్నావు, జీవిస్తున్నావు, ఒకసారి ఆలోచించి. నీ పోరాటం విశ్వాసమైన కాకపోతే, నిత్య జీవం కొరకు కాకపోతే, నువ్వు దేని కొరకు పోరాడినా అది వ్యర్థమైపోతుంది. జాగ్రత్త. కనుక నీ పోరాటంలో అలాంటి వ్యర్థమైన అయితే విడిచిపెట్టి, అసలైన విశ్వాసమైన నిత్య జీవం కొరకైనా, దాన్ని పొందుకోవడానికైనా పోరాటం చేసే ప్రయత్నం చేసే దేవుని బిడ్డలుగా మనం జీవిద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో ప్రభువా, నిత్య జీవమును గురించిన పోరాటం ఏం చేయాలి? విశ్వాస సంబంధమైన పోరాటం ఏం చేయాలి? దాన్ని పొందుకోనే పోరాటం ఏం చేయాలి? అలాంటి పోరాటం చేసే యోధులుగాను, సైనికులుగా మమ్మల్ని మార్చి సహాయం చేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.